సిద్దిపేట సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నిర్వహణలో మరికొంత ఇంప్రూవ్మెంట్ అవసరం ఉందని జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. నర్సింగ్ కాలేజీ పనులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయని వాటికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని వెల్లడించారు. సిద్దిపేట పట్టణంలో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజ్, ఆయుష్ హాస్పిటల్, సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ను జిల్లా కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ లో రికార్డులను, మెడిసిన్ స్టాక్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలకు అవసరం ఉన్న మెడిసిన్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సిద్దిపేటలో నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించి పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. అలాగే నూతనంగా నిర్మాణంలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ భవనం పూర్తయ్యాక ఇప్పుడు కొనసాగిస్తున్న భవనాన్ని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు కేటాయిస్తామని తెలిపారు. మనకి సిద్దిపేట జిల్లాకి సంబంధించి ఈరోజు నర్సింగ్ కాలేజ్, అదేవిధంగా ఆయుష్ హాస్పిటల్, అదేవిధంగా మనకి సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఏదైతే ఉందో దీన్ని విజిట్ చేయడం జరిగింది. మనకి నర్సింగ్ కాలేజ్కి సంబంధించి కూడా అక్కడ వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఫర్దర్ రిక్వైర్మెంట్ మనకి ఏదైతే బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని కూడా గవర్నమెంట్కి డెఫినెట్గా ఒక ప్రపోజల్ పంపి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఆయుష్ హాస్పిటల్కి సంబంధించి మనకి వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. దానికి ఒక అప్రోచ్ రోడ్డు మనం కనెక్ట్ చేయగలిగితే దాని తర్వాత వర్క్స్ అనేవి కూడా ఇమీడియట్గా మనం స్టార్ట్ చేయొచ్చు. సో దానికి సంబంధించి మనకి సెంట్రల్ మెడిసిన్ స్టోర్ కూడా ఆయుష్ హాస్పిటల్ పక్కనే ఒకటి ఉంది. దాంట్లో కూడా మనము ఫంక్షనల్గా చేయాలి అనుకున్నప్పుడు కొంచెం అప్రోచ్ రోడ్డు యాక్సెస్ ప్రొవైడ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. దానికి అగ్రీ అయ్యాము. త్వరలోనే దానికి శాంక్షన్ ఇచ్చేసి అప్రోచ్ రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. వన్స్ మనకు అక్కడ సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఫంక్షనల్ అయింది అంటే ఇక్కడ పాత సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఏదైతే ఇప్పుడు విజిట్ చేస్తున్నామో అది మనకి వేకెంట్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం నర్సింగ్ కాలేజీలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి డార్మెటరీ ఫెసిలిటీ అక్కడ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటామన్న రిక్వెస్ట్ని కూడా కన్సిడర్ చేశాము. అది డెఫినెట్గా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అన్న దృష్ట్యా ఈరోజు అది కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఎగ్జిస్టింగ్ సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఏ రకంగా ఫంక్షన్ అవుతుంది, అక్కడ ఉన్న డ్రగ్స్ అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఇండెంట్ ఏ విధంగా రేజ్ చేస్తున్నారు, ఎక్స్పైర్ అవుతున్న డ్రగ్స్ని ఏ విధంగా మానిటర్ చేస్తున్నారు అనేది కూడా సిస్టమ్ చూడటం జరిగింది. ఓవరాల్ సిస్టంలో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అవసరం ఉన్నాయి అనేది కూడా సజెస్ట్ చేశాను. దాన్ని డెఫినెట్గా ఫాలోఅప్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేస్తామని కూడా అష్యూరెన్స్ ఇచ్చాను.